ఇష్టం వచ్చినప్పుడు హైపు, ఇష్టం లేనప్పుడు డౌన్ ప్లే. ఇది ఎట్లా చెయ్యాలి అన్నటువంటిది బాగా తెలిసినటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు ముంబై నటి కాదంబరి జత్వాని, ఆమెకప్పుడు ఎలాంటి హైప్ ఇచ్చారు? ఆవిడ మహాసాధ్వి, అమాయకురాలు, అన్యాయం అయిపోయింది. జిందాల్ అనేటటువంటి ఒక రాక్షసుడు ఆమెని హింసిస్తుంటే ఆమె తప్పించుకోవడం కోసం అని చెప్పి కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తుంటే జగన్ అనేటటువంటి రాష్ట్ర రాక్షసుడు వచ్చి ఆమెని చెరపట్టాడు, నిర్బంధించాడు, జైల్లో పెట్టించాడు, కుటుంబాన్ని వేధించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్ల కోసం ఎంతకైనా తెగించేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్తనే బొక్కలో వేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. దానికి కారణమైనటువంటి రాజకీయ రాబందులను అరెస్ట్ చేయించేశారు. ఇది నాడు రాసుకొచ్చినటువంటి. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే జిందాల్ వచ్చాడు. మొన్న ఇక్కడ ఇనాగ్రేషన్లు అయిపోయినాయి, శంకుస్థాపనలు అయిపోయినాయి. దెన్ సీన్ మారిపోయింది. కాదంబరి జత్వాని అసలు చాలా దుర్మార్గురాలు. ఆమె అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంటుంది. ఆవిడ ఆ విద్యాసాగర్, కుక్కల విద్యాసాగర్ని కూడా బ్లాక్మెయిల్ చేసే వరకు ఈమెను బ్లాక్మెయిల్ చేశాడని విద్యాసాగర్ని జైల్లో పెట్టారు. ఈమె కంటే ఎక్కువ రోజులు ఆయన జైల్లో ఉన్నాడు, 90 రోజులు. ఈమె 45 రోజులు ఉన్నట్టుంది. అలాంటిది ఇప్పుడు వచ్చేటప్పటికి ఇతను నిరపరాధి, ఆమె దోషి అని చెప్పెట్టారు. దీన్నే ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రస్తావించారు. జిందాల్తో కాంప్రమైజ్ అయిపోయినట్టున్నారు ఈ కేసులో. నిన్నటిదాకా సాక్షి అంటే నిన్నటిదాకా బాధితురాలు ఇప్పుడు నిందితురాలు అయిపోయిందా ఏంటని ప్రశ్నిస్తున్నారు.